హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ జాష్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే బాగున్నాం. చాలా రోజుల తర్వాత అయితే మేము ముందుకు వచ్చాను నేను. ఎందుకంటే నా దగ్గర ఉన్న జ్యువెలరీ అంతా చూపిద్దాం. జ్యువెలరీ అంటే గోల్డ్ జ్యువెలరీ అనుకోగలరు కాదు, 1 గ్రామ్ జ్యువెలరీ అంతా. కొంచెం స్టాక్ ఎక్కువ ఉంది, అది మీతో కూడా షేర్ చేసుకోవాలని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను. నేను ఒక్కొక్కటి ఆ క్లిప్ అంటే జ్యువెలరీ సెట్ చూపించి తర్వాత నేను వేసుకొని చూపించి ఎంత కొన్నాను ఏంటి అన్నదైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే గైస్, ఫస్ట్ అయితే నేను నా పెళ్ళికి తీసుకున్న జ్యువెలరీ ఫస్ట్ చూపిస్తున్నాను. యాక్చువల్లీ అంతకు ముందు కూడా తీసుకున్న జ్యువెలరీ చాలా ఉన్నాయి, కానీ పెళ్ళి సెంటిమెంట్ కదా. సో ఇదిగోండి, చూసారా, కనిపిస్తుందా? మళ్ళీ దగ్గర నుంచి కూడా క్లిప్ చూపిస్తాం. ఇలా చూడండి, ఇలా సింపుల్గా ఉంటుంది విత్ చైన్తో, కింద గ్రీన్ కలర్ పూసలతో, ఇలా లక్ష్మీదేవులతో మధ్యలో పింక్ కలర్ పూసతో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదంటే మేము 1500కి తీసుకున్నాం. యాక్చువల్లీ దీనికోసం యుద్ధాలు చేశాను ఇంట్లో, అంత బాగా నచ్చింది నాకు. ఎలా ఉంది ఏంటి చెప్పండి. మీకు క్లారిటీగా కనిపించకపోతే పైన నేను పిక్ పెడతాను, ఆ పిక్ కూడా మీరు చూడండి. దగ్గర నుంచి కూడా ఒక వీడియో క్లిప్ కూడా పెడతా. ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. ఇదైతే 1500 పడింది. నేను పలాసాలో తీసుకున్నాను పెళ్లి కోసం. ఎలా ఉంది గాయ్స్ చెప్పండి. దీంతో పాటు చిట్టి ఇయర్ రింగ్స్ సేమ్ అట్లానే ఉంటాయి. లక్ష్మీదేవి వచ్చి కింద పూస వచ్చి కింద పైన ఉంటుంది. చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. ఇలాంటి గోల్డ్ ఉన్నా బాగుంటాయి అనిపిస్తుంది, కానీ గోల్డ్కి అంత సీన్ లేదు కదా మనకి. అందుకే ఇప్పుడు మేము 1 గ్రామ్కి ప్రిఫర్ చేస్తామన్నమాట. ఎలా ఉంది ఏంటంటే మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే గైస్, నెక్స్ట్ చూపిస్తాను. అలాగే నా దగ్గర పెళ్ళికే నేను అది తీసుకుంది షార్ట్, లాంగ్ కూడా ఇంకొకటి తీసుకున్నాను. అదైతే నాకైతే చాలా కాస్ట్ పడింది. అంటే మనకి చాలా కాస్ట్ అది, కానీ ఇంట్లో దెబ్బలాడి మరీ తీసుకున్నాను. ఇదిగోండి చూడండి, ఇలా మొత్తం కాసులతో వచ్చి కింద ఇదిగోండి రామ సీత దీంతో ఉంటుంది. మెయిన్గా తీసుకుంది ఇలా రాముడు సీత లక్ష్మణుడు ఉన్నారనే ఈ చైన్ అంతా తీసుకున్నాను. కాసులతో కూడా తీసుకోవాలి బాగుంటుంది అని చెప్పి అయితే తీసుకున్నది. లాంగ్ హారం, ఇందాక చూపించింది షార్ట్ హారం. ఇది కూడా ఫుల్గా పెడతా. దీంతో పాటు నాకైతే ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. సేమ్ అంటే కొంచెం పెద్దవి. నాకు మరీ ఇందాక చూపించిన దానికంటే ఇలా ఇదిగో ఇందాక చూపించిన దానికంటే కొంచెం పెద్దవి, బట్ నేను దీనికంటే ఇంకా ఇంత పెడుతుంటా. ఎందుకంటే ఫేస్ అనేది బ్రైట్గా కనిపించాలని నేను కొంచెం పెద్ద పెడతా. అలాంటివే లైక్ చేస్తాను, ఓన్లీ ఫంక్షన్స్కి మాత్రమే. ఈ 2 అయితే నేను వేసుకున్న నెక్ సెట్స్ అనమాట పెళ్ళికి. ఇంకా ఏం తీసుకున్నానో అది కూడా నేను తర్వాత చూపిస్తాను. ఓకే గైస్, అలాగే ఇంకో సెట్ ఏంటంటే ఇది కూడా పెళ్ళికే తీసుకున్నా, కానీ నా పెళ్ళికి కాదు, మా వదిన పెళ్ళికి. అంటే మా మేనమామ కూతురు, మా చైతు అంటుంటాను, ఆమె పెళ్ళికి. ఇది షార్ట్ నెక్లెస్ అనమాట. తన పెళ్ళికి నేను తీసుకున్న ఫస్ట్. యాక్చువల్లీ నేను తీసుకున్న 1 గ్రామ్ జ్యువెలరీలో ఫస్ట్ జ్యువెలరీ ఏంటంటే ఇది. ఇలా చిన్నగా వస్తుంది, దీనికి కూడా లాంగ్ చిన్నది. ఇది ఎట్లా ఉందో దానికి సేమ్ అదే సైజుతో ఇది మధ్యలో ఇలా ఫుల్గా వస్తాయి. ఎలా ఉంది చెప్పండి. సింపుల్గా తీసుకున్నాను. ఈ 2 కలిపి నాకు దగ్గర 1500 ఇలా పడ్డాయి. నేను తీసుకున్న జ్యువెలరీస్లో అతి తక్కువ కాస్ట్ అని కాదు, మంచి దాంట్లో తక్కువ ఏంది అంటే ఇదనమాట. దీంతో పాటు కూడా చిన్న ఇయర్ రింగ్స్, అలాగే ఒక పాప బిల్ కూడా వచ్చింది. అది ఎక్కడ ఉందో కనిపించట్లేదు, అందుకే 2 చూపిస్తున్నా. అన్నిటికంటే ఇప్పుడు చూపించిన జ్యువెలరీలో సెట్స్కి సంబంధించిన ఇయర్ రింగ్స్కి ఇది చాలా చిన్న ఇయర్ రింగ్స్, బుల్లు అయినా ఆ రోజు పెట్టుకోలేదు, పెద్దవే పెట్టుకున్నా నేను.
ఓకే, ఇంకో సెట్ కూడా చూపిస్తాను ఎలా ఉంది. ఇది కూడా ఎలా ఉంది ఏంటి ప్రతి దానికి మీరు కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. ఎలా ఉన్నాయి ఏంటి కామెంట్ కూడా చేయరు మీరు. అలాగే ఇంకో సెట్ ఏంటంటే ఇది యాక్చువల్లీ రీసెంట్గానే తీసుకున్నా హైదరాబాద్లో. ఇది కూడా సేమ్, నాకు ఎక్కువ జ్యువెలరీ పైన దేవుడు బొమ్మలు ఇలా ఉంటే నాకు చాలా ఇష్టం. ముందు చూపించింది లక్ష్మీమాత, సెకండ్ రామ సీత, సేమ్ అలానే దీనిపైన కూడా చూడండి పెద్ద బొమ్మతో వస్తుంది. ఎవరు? లక్ష్మీదేవి. ఇది కూడా షార్ట్ చైన్ అండి, ఇది దసరాకే తీసుకున్నాం షార్ట్ చైన్. దీనికి సేమ్ అలానే లాంగ్ కూడా వస్తుంది, సేమ్ అట్లానే ఉంటుంది లాంగ్. ఇది హైదరాబాద్లో చార్మినార్లో తీసుకున్నానంటే నేను తీసుకోలేము, మా అయ్య గారు మా ఆయన గారు ఇద్దరు తీసుకున్నారు. నాకు ప్రైజ్ ఎంత అనేది నాకు తెలియదు, వాళ్ళే కట్టుకున్నారు. నాకు నచ్చిందని చెప్తే వాళ్ళిద్దరు తీసి ఇచ్చారనమాట. ఇలా వస్తాయి, చూసారా గాయ్స్ ఎలా ఉంది? బాగుందా? నాకైతే చాలా ఇష్టం ఇలాంటి 1 గ్రామ్ జ్యువెలరీ మాత్రమే. అన్ని కొనేసి పెట్టుకుంటాను, ఫంక్షన్స్ ఎక్కువ ఉండవు, వేసుకొని వెళ్ళను. దీంతో ఈ సెట్ తో పాటు కూడా నాకు ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇవి కూడా సేమ్, పైన లక్ష్మీమాత వచ్చి కింద ఇలా ముసలు వచ్చి ఉంటాయి. సెట్స్ తో వచ్చినవన్నీ చిట్టి ఇయర్ రింగ్సే కాబట్టి ఇయర్ రింగ్స్ నేను అంతగా పెట్టుకోను. నార్మల్ ట్రెడిషనల్ గా కుర్తా సెట్స్, కుర్తీస్ ఉంటాయి కదా ఉమెన్స్వి, అలాంటప్పుడు చిన్న ఇయర్ రింగ్స్ పెట్టుకుంటా. శారీస్ పైన మాత్రం పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంటా. ఇప్పుడు కూడా చిన్నవి పెట్టుకున్నాను, ఎందుకంటే తర్వాత మీకు అన్ని చూపించాను కదా అప్పుడు. అలాగే ఇప్పుడు మీరు ఎవరు భయపడొద్దు, ఎందుకంటే ఇది పెళ్లి కోసం అనే కాదు, ఫోటోషూట్ కోసం అని తీసుకున్నాను. భారీగా ఉంటుంది కానీ చాలా తక్కువ. ఇది నేను యాక్చువల్లీ 500 తీసుకున్నా, ఆగని చూపిస్తాను మీకు. ఇది కూడా సేమ్ దేవుడి బొమ్మ వచ్చి లక్ష్మీమాత వచ్చి ఉంటుంది చూడండి గాయ్స్. మధ్యలో లక్ష్మీమాత, గ్రీన్ కలర్ పూసలు నా శారీకి మ్యాచ్ అవుతుంది అని చెప్పి ఇట్లా వస్తుంది. ఎలా ఉంది? నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది ఆక్సిడైజ్ జ్యువెలరీ అనమాట మొత్తం అది, కానీ చాలా వెయిట్. నా దగ్గర ఉన్న జ్యువెలరీస్ అన్నిట్లో ఎక్కువ వెయిట్ ఏంటంటే ఈ సెట్ తో మరి పెద్ద ఏనుగు లాంటివి వచ్చే ఇయర్ రింగ్స్ కూడా, అది కూడా నాకు చాలా ఇష్టం. కానీ ఫోటోషూట్ లో పెట్టుకున్నాను అంతే, మిగతా సెట్స్ కి ఉన్న ఇయర్ రింగ్స్ అప్పుడప్పుడైనా పెట్టుకుంటా, కానీ ఇవి మాత్రం షూట్ టైంలోనే పెట్టుకున్నాం. ఇదిగోండి పెద్దది, అన్నిటికంటే ఈ సెట్ కి మాత్రమే చాలా పెద్ద ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇది కూడా చూడండి, మధ్యలో లక్ష్మీదేవి ఉంది, ఎలా ఉందో. ఇది నేను మీషో నుంచి తీసుకున్నా, 500 పడింది. మీషోలో మనం అనుకుంటాం కానీ పర్టికులర్ షాప్స్ అనేవి ఉంటాయి, ఆ షాప్లోకి వెళ్ళి తీసుకుంటే మంచి బ్రాండ్వి తక్కువ కాస్ట్లోనే దొరుకుతాయి. కానీ చాలా మంది మీషో అనేది మంచిగా ఉండదు, ప్రొడక్ట్స్ మంచిగా ఉండవని అనుకుంటారు, కానీ బాగుంటుంది. మనం సెర్చ్ చేసే బట్టి ఉంటుంది. అలాగే చిట్టిది క్యూట్ది ఉంటుంది. ఇది నార్మల్ జ్యువెలరీ కూడా చిన్న సెట్ అన్నమాట, కానీ నేను ఎక్కువ పెట్టుకున్నా, ఫొటోస్ కూడా మీకు పెట్టుకుంటా. ఇది యాక్చువల్ నేను తీసుకోలేదు, నాకు గిఫ్ట్ చేశారనమాట. మా అత్తమ్మ నాకు చేసింది, మా మేనమామ భార్య. ఎలా ఉంది గాయ్స్? ఇది సింపుల్ గా ఉంటుంది కానీ చాలా లుక్ వస్తుంది, ట్రెడిషనల్ వేర్ గా మంచి లుక్ వస్తుంది. మంచి గ్రీన్ కలర్, పింక్ కలర్ స్టోన్స్ తో చూడండి ఎంత చక్కగా క్యూట్ గా ఉందో. దీంతో ఇయర్ రింగ్స్ ఏం లేవు అనమాట, చిన్న సెట్ అంతే. అలాగే నాకెంతో ఫేవరెట్, ఎందుకంటే ఫస్ట్ టైం మా వారు కొనేసి ఇచ్చారు సింగిల్గా. కొంచెం ఇది వెంకటేశ్వర స్వామి అనమాట. దేవుళ్ళన్నీ నా మెడలో వేసుకొని తిరుగుతున్నాను నేను. ఇది నేను ఎలా ఉంది ఏంటో నాకు చెప్పండి. ఇది యాక్చువల్లీ రీసెంట్గా తీసుకొని ఒక 3-4 days అవుతుంది. మొత్తం
రైస్ స్టోన్స్ అనమాట. ఇదిగో వెంకటేశ్వర స్వామి. ఎలా ఉంది గాయస్ చెప్పండి. మొత్తం ఇక్కడైతే చూడండి, ఇది శంకు చక్ర వెంకటేశ్వర స్వామి నామాలతో ఉంటుంది మొత్తం. దీంతో పాటు ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. అవి కూడా చాలా క్యూట్ గా ఎంత ముద్దుగా ఉంటాయి. నాకు ఎప్పటి నుంచో ఉంది ఇలా. చూడండి ఇది కూడా కింద రైస్ పెరల్స్ తో ఎంత చక్కగా క్యూట్ గా ఉంది ఇయర్ రింగ్స్. ఇది రీసెంట్ గా తీసుకున్నా. ఎక్కడంటే ఆర్ఎస్ బ్రదర్స్ దిల్సుఖ్ నగర్ లో తీసుకున్నాను. ఇక్కడనే. ఇది ఎంత ఉంటుంది మీరే కామెంట్ చేసి చెప్పండి, ఎందుకంటే మా వారికి తిప్పారు కదా, నేను చెప్పకూడదు కాస్ట్. ఇయర్ రింగ్స్ అన్నమాట. అలాగే పెళ్లి తర్వాత నాకైతే మా అత్తమ్మ గారు గిఫ్ట్ చేశారు పెళ్లిలోనే, ఆ 1 week లో. చూడండి స్టెప్ చైన్ తో ఉంటుంది ఇలా గిఫ్ట్ చేశారు కాబట్టి నాకైతే ప్రైస్ తెలియదు. ఇది ఎలా ఉంది అని చెప్పండి. సింపుల్ గా సారీస్ పని అయితే చాలా మంచి లుక్ వస్తుంది. ఇదిగోండి ఇలా ఉంటుంది. అలాగే ఇంకొకటి సేమ్ ఒకే దాంట్లో ఆల్రెడీ మీకు ముందు ఒకటి స్మాల్ చైన్ చూపించుంటా కదా, సేమ్ అలానే ఉంటుంది ఇది కూడా, కానీ కొంచెం డిజైన్ అనేది కొంచెం చేంజ్ అన్నమాట. ఇది షార్ట్, దీంతో కూడా ఇయర్ రింగ్స్ ఉంది ఇట్లా. దీంతో కూడా చిట్టి చిట్టి ఇయర్ రింగ్స్. ఓకే గైస్, ఇదంతా నా జ్యువెలరీ కలెక్షన్ అనమాట. ఎలా ఉంది ఏంటి అన్నదైతే నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చూపించిందంతా ఓన్లీ నెక్ సెట్ కి సంబంధించిన మాత్రమే. ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి. అవి కావాలంటే మేము నెక్స్ట్ లాంగ్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాం. ఇది సిరీస్ 2, ఇది ఫస్ట్, ఇది 1, తర్వాత 2. అదే ఏంది నా చంపక స్వరాలు, వడ్డానాలు, ఇయర్ రింగ్స్, ఆ కలెక్షన్ అంతా నెక్స్ట్ షార్ట్ లో, అంటే చిన్న చిట్టువి ఉన్న 1 gram అంతా ఇంకో నెక్స్ట్ వీడియోలో అయితే మీకైతే చూపిస్తాను. ఓకే గైస్, థ్యాంక్ యూ. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ లైక్ల కోసం, మీ కామెంట్స్ కోసమే మేము వెయిట్ చేస్తుంటాం. ఎందుకంటే మాకు కూడా ఇలాంటి కొనుక్కోవాలంటే పైసలు కావాలి కదా, మీ వల్లే మాకు వస్తుంటే. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్, బాయ్.